హాయ్ అండి, హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. అయితే ఎంబీయూకి సంబంధించి అంటే మోహన్ బాబు యూనివర్సిటీలకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగుతున్నాయి. గతంలోనే కొంతమంది తల్లిదండ్రులు ఫిర్యాదులు చేయడం జరిగింది. అంటే ఏమంటే అవి ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. అంటే లోపలికి సంబంధించి లోపల అంటే కాలేజీలకు వెళ్ళే సందర్భంలో అక్కడ అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని, మరోవైపు ఇంటి నుంచి క్యారీ కట్టుకొని పోతే కూడా దాన్ని అలో చేయట్లేదని, దాదాపుగా 100-150 మందిని బౌన్సర్లు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, లోపలికి పోవాలా అంటే అది ఒక విద్యాలయంగా లేదు, లోపలికి పోవాలా అంటే ఎక్కడో అంటే ఒక సామ్రాజ్యంలోకి వెళ్ళేటటువంటి భయాందోళన మాలో ఉంది అంటూ కూడా కొంతమంది, ఎందుకు అంటే ఏ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఏ విశ్వవిద్యాలయాల్లో కూడా అలాంటి పరిస్థితి లేదు, మోహన్ బాబు యూనివర్సిటీలో మాత్రం ఎందుకు ఈ రకంగా జరుగుతుంది, మరి ఎందుకు ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు వాళ్ళొక సామ్రాజ్యంగా కొనసాగిస్తూ ఉంటే ఎందుకు దాన్ని వాళ్ళపైన నియంత్రణ పెట్టడం లేదు, అంటే ప్రభుత్వానికి పట్టదా, విద్యాశాఖ అధికారులకు పట్టదా అంటూ రకరకాలుగా కూడా కామెంట్స్ చేయడం జరిగింది. విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేశారు, ఆ కాలేజీల వద్దకు వెళ్ళి నిరసన వ్యక్తం చేశారు, ఇట్లా రకరకాలుగా ఆందోళన చేయడం జరిగింది. బట్ వాటన్నింటినీ కూడా ఎక్కడా కూడా గతంలో ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడా కూడా చర్యలు తీసుకోలేదు. అయితే తాజాగా విద్యాశాఖ అంటే కేంద్రానికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎంబీయూ యూనివర్సిటీల గుర్తింపును రద్దు చేయండి, వీళ్ళు అంటే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు, పెద్ద మొత్తంలో అంటే విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారు, రకరకాలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు, దీనిపైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతనే మేము మీకు ఒక రిపోర్ట్ ఇస్తున్నామంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. మరోవైపు అక్రమంగా వీళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి, అదనంగా దాదాపు 20-30 కోట్ల రూపాయల వరకు కూడా వసూలు చేశారు, అదంతా కూడా ప్రభుత్వానికి జమ చేయండి అంటూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. సరే, ఒక్కసారిగా మోహన్ బాబుకు సంబంధించిన విద్యా సంస్థలు ఒక్కసారిగా వార్తలకు వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. అంటే ఇప్పటి వరకు కూడా రంగంపేట వద్ద ఉన్నటువంటి మోహన్ బాబు విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఒక చరిత్ర ఉంది. ఎక్కడి నుంచో దేశ విదేశాల నుంచి కూడా అన్ని రాష్ట్రాల నుంచి కూడా చాలామంది విద్యార్థులు పిల్లలు అక్కడికి వచ్చి చదువుకుంటూ ఉంటారు. అయితే అక్కడ వాతావరణం అంతా కూడా చాలామంది అక్కడ స్థానికులు కానీ లేదా చుట్టుపక్కల ప్రాంతాలలో అక్కడ చదువుతున్న విద్యార్థులపైన ఆధారపడి ఉంటారు. పెద్ద పెద్ద షాప్స్ కానీ, హాస్టల్స్ కానీ, లేదా హోటల్స్ కానీ, ఇట్లా రకరకాల షాపులు పెట్టుకొని జీవిస్తూ ఉన్నారు. అయితే వీళ్ళకందరికీ ఉపాధి ఉంది, నేను ఎన్నో రకాలుగా ఇన్స్టిట్యూషన్స్ డెవలప్మెంట్ చేస్తున్నాను, దానివల్ల ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందిందంటూ కూడా గతంలో ఎన్నో సందర్భాల్లో మోహన్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ విద్యా సంస్థలకు సంబంధించి ఇంత విమర్శలు వస్తున్నప్పటికీ కూడా, గతంలో విమర్శలు వచ్చింది, ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి, ఇంతకు ముందు కూడా విమర్శలు వచ్చాయి, అట్లా విమర్శలు ఎన్ని రకాలుగా వచ్చినప్పటికీ కూడా విద్యా సంస్థలకు సంబంధించిన యాజమాన్యం ఎక్కడా కానీ అంటే స్పందించకపోవడం ఇక్కడ ఆలోచింపదగ్గ విషయం. గతంలో విద్యార్థులు ఫిర్యాదులు చేసిన సందర్భంలో మనోజ్ అంటే ట్వీట్ చేయడం జరిగింది, బహిరంగంగానే మాట్లాడడం జరిగింది. అంటే మా సంస్థలు ఈ విధంగా జరుగుతుందా, అంటే మా నాన్నగారికి తెలియకుండానే ఇవాళన్నీ జరుగుతూ ఉన్నాయి, అంటే పరోక్షంగా వాళ్ళ అన్న పైన, విష్ణు పైన రకరకాల కామెంట్స్ చేసి దీనిపైన నేను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను, నిజంగా తల్లిదండ్రులకు కానీ అక్కడ అవమానాలు జరిగిన, బౌన్సర్లు పెట్టి రకరకాల ఇబ్బందులు గురి చేసిన ఎట్టి పరిస్థితుల్లో నేను వదిలిపెట్టను, అదేవిధంగానే విద్యార్థులు స్వేచ్ఛగా విద్యా సంస్థల లోపలికి వెళ్ళి వాళ్ళు చదువుకొని రావాలి అన్నట్టు కూడా ఆయన కూడా రకరకాలుగా కామెంట్స్ చేశారు. దాని తర్వాత ఆయన కూడా వదిలిపెట్టేసిన పరిస్థితి. సో మొత్తం మీద ఒక్కసారిగా మరోసారి ఈ విద్యా సంస్థలకు సంబంధించి ఒకసారిగా చర్చ వచ్చిన నేపథ్యంలో ఇది పెద్ద ఎత్తున అంటే వాళ్ళు విద్యా సంస్థలకు సంబంధించి వాళ్ళు స్పందిస్తే తప్ప ఇది బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే నిజంగానే అలాంటి అక్రమాలు జరిగాయా, నిజంగానే అలాంటి అవినీతి, లేదంటే నిజంగానే అలాంటి భయానక పరిస్థితులు లోపల ఉన్నాయా, ఎందుకంటే ఎవరు కూడా ఏ అధికారులు కూడా లోపలికి వెళ్ళి తనిఖీలు చేసిన పరిస్థితి ఎక్కడ కూడా గతంలో లేదు. ఎందుకంటే ఉదాహరణకి మనం చూసాం, ఎన్నో విద్యా సంస్థల్లో ఏదైనా సరే జరిగితే వెంటనే ఆగే మేఘాలపైన స్థానిక పోలీసులు కానీ, విద్యాశాఖ అధికారులు కానీ, లేదంటే బృందాలు కానీ వీళ్ళందరూ వెళ్ళి తనిఖీలు చేసి నిజంగా అక్కడ పరిస్థితులు అంటే విద్యార్థులకి సంబంధించి కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి ఏదైనా సరే ఇబ్బందులు ఉన్నాయా అనేటటువంటి, ఏదైనా అక్కడ యాజమాన్యం ఇబ్బందులు గురి చేస్తున్నా అనేటటువంటి పరిస్థితులు ఉండేది. అలాంటి మోహన్ బాబు కాలేజీల్లో మాత్రం, విద్యా సంస్థల్లో మాత్రం ఎందుకు వాళ్ళని మాత్రం మినహాయింపు ఇచ్చారు, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఎందుకు వాళ్ళని మాత్రం నియంత్రణలోకి తీసుకోవడం లేదు, ఎందుకు వాళ్ళ పరిగణలోకి తీసుకోవడం లేదు, ఎందుకు అక్కడ జరుగుతున్నటువంటి వ్యవస్థలపైన ఎందుకు వీళ్ళు
అంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదనేటువంటి ఆరోపణలు మాత్రం బలంగా వస్తున్నాయి. సో చూద్దాం మరి ఇకనైనా సరే దీనికి సంబంధించి యాజమాన్యం స్పందిస్తుందా, లేదంటే ప్రభుత్వం స్పందించి ఏ రకంగా అక్కడ ఉన్న విద్యార్థులకు కావచ్చు, అదేవిధంగానే ఈ ఆరోపణలకు సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో.